అమ్మ గానుగాపురం విశిష్టత గురించి చెప్పగలరు? అంటే గానగాపురం అంటే గంధర్వపురం దాని ముందు పేరు. అయితే సిద్ధమంగళ స్తోత్రం ఎన్నిసార్లు పారాయణం చేయాలి? దాన్ని ఎన్నిసార్లు అని ఏముంది, మనం ఎన్నిసార్లు ఆకలేస్తే అన్నిసార్లు తింటూ ఉన్నాం కదా. అందుకని టెన్షన్ పడుతూ చదువుతూ మనకు దాని ఫలితం రాదు. అవధూతలు సిద్ధపురుషులు అలాగ దర్శనం జరుగుతోందంటే మనకు ఆనవాళ్ళు ఏమైనా తెలుస్తాయా? నిజంగా ఎవరికి అనిపిస్తారంటే, నాకు ఒక విధంగా అమాయక భక్తుల దగ్గరనే భగవంతుడు ఉంటాడు తల్లి. అవును. మనం లివింగ్గా ఒక గురువుని తీసుకొని గురువుని పద్దాకు మారుస్తూ ఉంటారు జనాలు. ఈ గురువు దగ్గర ఈరోజు కాలేదంటే ఇంకో గురువు దగ్గరికి వెళ్ళడం. నీకు ఎక్కడ పోయినా అదే. గురువు అంటే నమ్మకం, గురువు అంటే విశ్వాసం, గురువు అంటే సేవ. అమ్మ గానుగాపురం విశిష్టత గురించి చెప్పగలరు? గానుగాపురం గురించి మనం ఎన్నో షిరిడి సాయి చరిత్ర చదువుకున్నప్పుడల్లా అందరికీ అర్థమవుతుంది. దత్తాత్రేయ స్వామి ప్రతి ఆలయంలో, షిరిడి ఆలయంలో దర్శనం ఇవ్వడానికి కూడా కారణం ఏంటో చెప్పగలరమ్మా? బాబా వేరు కాదు, దత్తుడు వేరు కాదు. అలాగే సాయి భక్తులు కూడా దత్తుడు వేరు కాదు, బాబా వేరు కాదు అని వాళ్ళకి ఒక చాలా ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం అందరికీ ఉండాలని లేదు. ఇంకా గానుగాపురం విషయానికి వస్తే, అసలు దత్త దగ్గరికి చేరాలంటేనే చాలా పరీక్షలు పెడతారు తల్లి, చేరలేరు. గానుగాపురంలో అత్యంత అద్భుతంగా ఈ మొట్టమొదటి అవతారం దత్తాత్రేయుడు కదా. మొట్టమొదటి అవతారం ఆయనలో నుంచి శ్రీపాద వల్లభ స్వామి. తర్వాత రెండవ అవతారం నృసింహ సరస్వతి స్వామి. ఆయన కరంజాలో జన్మించి తర్వాత ఎన్నో లీలలు, ఎన్నో మహిమలు చూపిస్తూ నొర్సబావుడేల 12 సంవత్సరాల నుండి అక్కడి నుంచి గంధర్వపురం వెళ్ళారు. అంటే గానుగాపురం అంటే గంధర్వపురం దాని ముందు పేరు, పూర్వనామం. దేవతలు కూడా నివసించే స్థలం ఏదన్నా ఉందంటే అది గంధర్వపురం అమ్మ. ఈనాటికి కూడా అందరూ ఆ అవధూతలు కానీ, మహాత్ములు కానీ సూక్ష్మ రూపంలో మనకు తెలియకుండా తిరుగుతూ ఉంటారనమాట. మనకు తెలియకుండా అంటే అది పట్టే వాళ్ళే పట్టుకుంటే తప్ప అందరికీ కనిపించరు అనమాట. మనకి ఇప్పుడు అరుణాచలం ఉన్నారు చూడండి, ఒక సైడ్ నడవండి, ఒక సైడ్ మహాత్ములు నడుస్తూ ఉంటారని చెప్తుంటారనమాట. అంటే అలా అనుభవం వచ్చిన వాళ్ళకే అది తెలుస్తుంది అనమాట. అలాగే గానుగాపురంలో అందరూ చెప్పాను కదా, ఇప్పుడు అందరూ వెళ్ళలేరు, అందరూ దర్శనం చేసుకోలేరు. ఆ గానుగాపురంలో ప్రాముఖ్యత ముఖ్యంగా నిర్గుణ పాదకులు. అంటే ఆకారం లేని పాదుకులు స్వామి అక్కడ వదిలేసి వెళ్ళారనమాట. ఈ యొక్క నిర్గుణ పాదకులోనే నేను దర్శనం ఇస్తాను, ఈ నిర్గుణ పాదకులోనే నేను ఇక్కడ ప్రత్యక్షంగా మేము ఎప్పుడు కొలువై ఉన్నాము అని చెప్తారనమాట స్వామి. అందరూ అక్కడ వెళ్ళి నిర్గుణ పాదాలు దర్శనం చేసుకొని, అక్కడ అలాగే అష్టతీర్థాలు ఉన్నాయి, అక్కడ భీమా అమరజ నది ఉంది. అక్కడ అలాగే ఆ రోజు నరహరి శర్మ అనే కుష్ఠవ్యాధి భక్తుడు కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉంటే స్వామి దగ్గరికి వెళ్ళి పాపం ప్రార్థిస్తాడు. నేను ఇలా ఉన్నాను స్వామి, ఈ శరీరంతో బతకడం కంటే చచ్చిపోవడం మేలు అనిపిస్తుంది అని స్వామితో బాధపడతాడు అనమాట. అంటే ఎవరో నృసింహ సరస్వతి అంటే దత్తాత్రేయుడు యొక్క రెండవ అవతారం. అప్పుడు ఇంకా అరే నువ్వు ఏం బాధపడద్దు, పూర్వజన్మ కర్మ మూలాన నీకు ఇలాంటి వ్యాధులు వచ్చాయి, ఇప్పుడు కూడా నువ్వేం దాని గురించి బాధపడద్దు, ఇప్పటికైనా మేలుకొని ఒక గురువు దగ్గరికి వచ్చావు అని చెప్పేస్తానని చెప్పడం జరుగుతుంది. అక్కడ నుంచి ఒక ఎండి పుల్ల ఇస్తాడు. ఇది తీసుకెళ్ళి అక్కడ సంఘంలో నాటు, దీనికి ఎప్పుడైతే అది చిగురిస్తుందో అప్పుడే నీకు ఈ వ్యాధి నయమవుతుంది అని చెప్పారు. ఎండి పుల్ల చిగురిస్తుంది ఎక్కడైనా, కానీ గురువు అంటే ఎండి పుల్ల ఏంటి, ఆ పుల్ల లేకుండా కూడా చిగురిస్తుంది. అప్పుడు ఆయన అందరూ చెప్పినట్లు ఆ గురువు చెప్పిన మాట అంటే అందరూ చెప్తారు, పిచ్చా స్వామి బాగు చేస్తాడు కదా, ఎందుకు నువ్వు ఇలాంటివి పట్టుకున్నావు అంటే, నాకు అది తెలియదు, గురుభక్తి ఒక్కటే తెలుసు, గురువు ఎలా చెప్తే అలా చేయడమే నా పని, ఆయన చేయకపోవడం అది వేరు, గురువు చెప్పాడు అని చెప్పేసి గట్టి నమ్మకంతో విశ్వాసంతో వెళ్ళిపోయి ఆయన చేశాడనమాట. ఇది నిజంగా పరీక్ష మా భక్తులకి. ఎందుకంటే గురువు అనుకుంటే ఆ పుల్లక్కర్లేదు, నిజమైన చెట్టు అక్కర్లేదు, నయం చేయడం ఎంత ఒక తలంపు చాలు. అలాంటిది అంత ఆ ప్రాసెస్ పెట్టడం అంటే ఆంతర్యం ఏమిటంటే వీడు అసలు పరీక్షలు నిలుస్తాడో నిలవకడు ఒక మాటతో చెప్పేస్తే అదేం ఇది కాదు. గురువు యొక్క విలువ తెలియదు. అక్కడ గురువు యొక్క విలువ తెలియాలంటే మనం ఏం చేయాలి, మనం సాధన చేసుకోవాలి, గురువు కోసం పరితపించాలి, గురువు కోసం ఆర్తితో ఏడవాలి, అసలు గురువు కోసమే జీవించాలి, గురువు కోసమే బతకాలని ఎట్లా తెలుస్తుంది? అందుకు వాళ్ళు పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలు నెగ్గితే అద్భుతం. అప్పుడు ఏం చేయక్కర్లేదు, మనం గురువు దగ్గర కావాలంటే హాయిగా వాళ్ళతో, అంటే గురువు వేరు కాదు శిష్యుడు వేరు కాదు అనే స్థితికి తీసుకొచ్చేస్తాడు గురువు అనమాట. భక్తులు చాలామంది మనకు కథల్లో కూడా బోల్డ్ చూస్తూ ఉంటాం, ముందు ఒక చీకటిలో ఉండి అక్కడి నుంచి వెలుతురులోకి వచ్చినప్పుడు గురువు అనుగ్రహం ఏంటో తెలుసుకోవడం అన్నది అదే ఒక దివ్యమైన క్షణం, ఒక మలుపు జీవితంలో. అలాగా మన దత్తబిడ్డలు చాలా మందికి మలుపులు వచ్చి ఉంటాయి కదా. అయ్యో మీతో కలిసి మీ అనుగ్రహంతో వాళ్ళు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసిన తర్వాత సిద్ధమంగళ స్తోత్రం, గురు చరిత్ర, శ్రీపాదుల చరితామృతం, అలాగే సచ్చరిత్ర, ఇవన్నీ కూడా అంటే యోగులు అవధూతుల చరిత్రలు ఇవన్నీ కూడా మనకి ఏం నేర్పాయంటే మీరు ఎలాగైనా జీవించగలగాలి. అంటే ఇప్పుడు మంచి బాగా
ఒక పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్నవాళ్ళు, లేదంటే అన్ని సదుపాయాలు ఉన్నవాళ్ళు, అన్నీ అంతమంది అంటే అందరూ ఉన్నవాళ్ళే ఉండరు కదా. అలా లేని వాళ్ళు సైతం, ఉన్న వాళ్ళు సైతం మీరు ఎలాగైనా జీవించాలి, ఒక అవధూత ఎలా జీవించాడో అలా ఉండాలి మీరు అని చెప్పేసి. ఇప్పుడు మాకు పట్టు పాన్ పైన ఒకటి, కింద అయినా ఒకటి. మహాత్ములు అలాగే కదా జీవించారు. బాబాకి ఆ రోజు ఏముంది, ఏమీ లేదు. కానీ నేను ఎక్కడైనా జీవించగలను అని చెప్పేసి వాళ్ళ యొక్క జీవితాల్ని, అంటే వాళ్ళ యొక్క పాదాలనే కాదు, వాళ్ళ పదాలని కూడా పట్టుకొని జీవించాలనేది మన దత్తబిడ్డలు అందరూ నేర్చుకున్నారమ్మా. ఈరోజు వాళ్ళందరూ కదిలిస్తే మేము గ్రూప్లోకి వాళ్ళు వచ్చిన వాళ్ళు మేడం అసలు అమ్మ ఇంకా డిప్రెషన్ అంటే భర్త చనిపోయిన వాళ్ళు, ఇంట్లో ఆర్థిక సమస్యలు, అట్లాగే పిల్లలకి ఉద్యోగం రాకుండా, పిల్లలకి పెళ్ళి కాకుండా, ఇలా చాలా కుమిలిపోతున్నారు. ఇంట్లో ఏ పనులు మరి అవ్వలేదంటే ఇంట్లో మరి అదే బాధగా ఉంటారు కదా. వాళ్ళు ఇప్పుడు గ్రూప్లోకి చేరిన తర్వాత ప్రతిరోజు కూడా సిద్ధమంగళ స్తోత్రం 108 సార్లు ప్రతిరోజు జరుగుతుంది మన గ్రూప్లో, 108 సార్లు. ఆ తర్వాత ఒక్కసారి ఎవరికైనా కష్టం వచ్చింది అనుకో, అమ్మ రాత్రి కంటిన్యూగా అందరూ మేలుకొని చదవండి అంటే సాయంకాలం 6 నుంచి మొదలుపెట్టి పొద్దున్న 6 దాకా ఆపుతారు. పల్లెటూర్లలో సైతం అంటే భాష మీద పట్టు లేని వారు సైతం ఈ సిద్ధమంగళ స్తోత్రం చేసి వాళ్ళు నేర్చుకుని కంటతా పట్టి మొత్తం పారాయణం చేసుకుంటున్నారు. వచ్చేస్తుంది బంగారం. ఒక ఆవిడ చెన్నూరు ఏదో అనుకుంటా, శ్రీదేవి అని ఒక ఆవిడ చదువు రాదంట. మీరు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను, చదువు రాదంట. గాన్గాపురం వెళ్తే అందరు చదువుతున్నారంట. అక్కడ పారాయణం కూడా మెయిన్ కదా, ఆ పారాయణం, ఆ సంగమ స్నానాలు ఇవన్నీ మెయిన్ అనమాట గాన్గాపురంలో. ఇప్పుడు ఆవిడ అందరూ చదువుతూ ఉంటే మనసులో అనుకుందంట, స్వామి నాకెందుకు చదువు లేకుండా చేశావు అని చెప్పి ఆవిడ ఏదో ఆర్తితో బాధపడిందంట. బాధపడి బుక్ తీసుకొని సరే కనీసం ఇంట్లోనే పెట్టుకుందాం అని చెప్పేసి ఆ బుక్ తీసుకొచ్చిందంట. ఆవిడ బుక్ తీసుకొని చదివితే అక్షరాలు అలా దానంతటికి అవే వెళ్ళిపోయేసి చక్కగా గురుచరిత్ర పారాయణ చేసేసుకుందంట. ఎందుకంటే ఆవిడ నాతో వాయిస్ మెసేజ్ పెట్టింది, ఆవిడతో ఒక యూట్యూబ్ కూడా మనం చేసామన్నమాట. నిజంగా చదువు ఉందా లేదని కూడా కాదమ్మా, గురువు అన్న గురువు అంటే దాని అంతట అవే ఒక అంటే ఎందుకు పనికిరా అంటే పామరను కూడా పండితుడిని చేయగలదన్నమాట గురువు యొక్క అనుగ్రహం. అయితే సిద్ధమంగళ స్తోత్రం ఎన్నిసార్లు పారాయణం చేయాలమ్మా? అంటే 11 సార్లు, 108 సార్లు ఇలా మనకి లెక్కలు చెప్పబడ్డాయి కదా. సో తమరేం చెప్తారు భక్తులకి? లెక్క ఎక్కడ పారాయణలో చెప్పలేదు నాన్న. మనం కంటిన్యూగా మన శరీరంలో ఒక శ్వాస ఎలా భాగమైందో, శ్వాస లేకుండా మనం ఉండగలమా, అలాగే భగవంతుని నామం లేకుంటే ఉండలేనంతగా మనం చేసుకోవాలి. అది ఏ నామమైనా కావచ్చు. కాబట్టి మనకు ఈ ఇప్పుడు ఆ సిద్ధపురుషుల యొక్క అనుగ్రహం కలగాలంటే, గురువు యొక్క అనుగ్రహం కలగాలంటే సిద్ధమూలం చదువుతున్నాం మనం. దాన్ని ఎన్నిసార్లు అని ఏముంది, మనం ఎన్నిసార్లు ఆకలేస్తే అన్నిసార్లు తింటూ ఉన్నాం కదా. అలాగే కనీసం నేనేమంటానంటే 108 పెట్టుకోవద్దండి, లేదంటే 11 సార్లు పెట్టుకోవద్దండి. ఎందుకంటే 108 సార్లు అన్నారు అనుకోండి, గబగబ చదివేస్తారు. ఎందుకంటే దాని మీద దృష్టి ఏంటి, 108 అయిపోవాలని మీదే ఉంటుంది. లేదంటే అమ్మ ఇది 11 సార్లు దీన్ని రోజు ఇలాగే చదవాలి కదా అని వాళ్ళకి మనసు టెన్షన్ పడుతుంది. అందుకని టెన్షన్ పడుతూ చదువుతూ మనకు దాని ఫలితం రాదు. అంటే నువ్వు స్వామి దగ్గరికి వెళ్ళి ఆర్తితో ఒక్కసారి అయినా నెమ్మదిగా స్వామి అంటే వాళ్ళు ఇందుకీ సిద్ధమూలతో ఏంటంటే 9 లైన్స్ ఉంటాయమ్మా. దాంట్లో శ్రీమదనంతా శ్రీభూషిత అప్పలక్ష్మి నరసింహరాజు అంటే ఎవరు, విద్యాధరి రాధసురేఖ అంటే ఎవరు, అలాగే మాతా సుమతి వాక్షల్యమత అంటే ఎవరు, అలాగే సత్య ఋషీశ్వరు దుహితానంద బాపనరలు అంటే ఎవరు, సవిత్రు కాటక చైన పుణ్య భరద్వాజ ఋషి అంటే ఎవరు, దోచౌపాతి దేవలక్ష్మి యొక్క అర్థం ఏంటి, తర్వాత వచ్చి పుణ్యరూపిణి రాజమమ్మ అంటే ఎవరు, సుమతీనందన నరహరంద అంటే ఎవరు, పీఠికాపుర నిత్య విహార ఎవరు, ఇవన్నీ కూడా అర్థాలు ఉంటాయమ్మా. అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని ఒక్కసారైనా సరే మనమే శ్రీపాదుడు తల్లైనట్టు, మనమే శ్రీపాదుడి యొక్క ఆ చెల్లైనట్లు, మనమే శ్రీపాదు యొక్క తాతగారు అయినట్టు అలాంటి భావనతో ఒక్కసారి మనం చదివినా చాలు నేను చెప్తాను తల్లి. బాగుందమ్మా. అయితే మనసు పెట్టి అన్ని అర్థం చేసుకుని సమర్పించుకుని చదవాలి. అంతే కదా. ఇప్పుడు మనం గబగబా అయిపోయాయి చదివేసామా అనుకోకుండా మన పాటి మనం చక్కగా లేదు స్వామికి అంటే తన్మయత్వంతో ఆ భావన ఆర్తి రావాలంటాను తల్లి నేను. అది కలగాలంటే కూడా ఎంత ఎంత విచిత్రం చూడండి అమ్మ. గురు కటాక్షం ఉంటేనే మనకి దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. అమ్మ అవధూతలు సిద్ధపురుషులు దర్శనం చాలా మంది సామాన్య వ్యక్తులకి కూడా దర్శనం ఇచ్చినట్టు మనం వింటూ ఉంటాం. అలాగ దర్శనం జరుగుతోందంటే మనకు ఆనవాళ్ళు ఏమైనా తెలుస్తాయా? అంటే ఒక మాస్టర్స్ మన చుట్టూ ఉన్నారని చాలా మంది అనగా విన్నాను నేను. సో అది ఎలా తెలుసుకోవాలి మనం? తెలుస్తానైనా ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు ఒక్క మనిషిని చూడగానే వాళ్ళ దగ్గర ఎంత ఆరా ఉంది, ఎంత ఎనర్జీస్ ఉన్నాయి అని కూడా మనకు తెలిసిపోతుంది. ఎందుకు వాళ్ళ చేసుకున్న సాధనను బట్టి. అప్పుడు మన మామూలు వాళ్ళు వెళ్ళేసి ఒక అవధూత దగ్గరికి వెళ్ళి నాకు అవధూత దగ్గర ఏం కనపడలా, ఏందో అసలు పిచ్చోళ్ళ దగ్గర తీసుకెళ్ళి నిర్మలమ్మ అనే వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ అబ్బా మాకు ఇంత దర్శనం ఇచ్చారు, ఇంత ఇదిగా ఉందా అనుకొని ఆనందపడిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం చూసిన భావన బట్టి మనకు ఉంటుంది. అందుకే యద్భావం తద్భవతి అన్నారు. అంటే మనం వాళ్ళని చూసే దృష్టి ఉండాల. ఆ చూసే దాన్ని బట్టి మనం వాళ్ళని ఆ ఆనందం, ఆ యొక్క తన్మయత్వం ఉంటే ఆ యొక్క మనకి అవధూతుల యొక్క స్పర్శ తెలిసిపోతుందమ్మ. అది అందరికీ అని కాదు, గురువు యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళకు గురు మహిమ అపారంగా ఉన్న వాళ్ళకి సులభంగా వస్తుంది. అలాగే ఏమీ సామాన్యులకు అంటున్నారు ఇక్కడ. సామాన్యులకు ఇంకొకరికి అని కాదు నాన్న, వాళ్ళు సామాన్యులు. ఇక ఇక ఎప్పుడు నిజంగా ఎవరికి కనిపిస్తారంటే నాకు ఒక విధంగా అమాయక భక్తుల దగ్గరనే భగవంతుడు ఉంటాడు తల్లి. అది అవును. లోక జ్ఞానం కూడా తెలియని తెలియని వాళ్ళ దగ్గరే భగవంతుడు ఉంటాడు. అన్నీ నాకు వచ్చు, అబ్బా నేను అన్ని పూజలు చేస్తా, అన్ని చదివేస్తా, అన్ని చేస్తానని అహంకారంతో ఎవరైతే మనం అనుకుంటామో ఏమీ అనుగ్రహం కాదు కదా, ఏమీ ఉండదు. ఏదో మన పాటి మనం చేసుకుంటూ పోతాం. కానీ అర్రే నా స్వామికి మనం అనుకుంటా ఉంటాం, స్వామికి కింద పడింది అట్లా పెట్టకూడదా, లేదంటే అట్లా ఇట్లా మనం అనుకుంటూ ఉంటాం. కొన్ని కాదు. మరి ఎవరు ఏం చూసింది చెప్పండి? నా రాముడికి పండు పెట్టాలని తను ఎంగిలి అంటే కొరికి చూసి తన బాగుందా లేదా అని తీసుకెళ్ళి పెట్టింది కదా. మరి అలాగే గోదాదేవి తన మాలను వేసుకొని ఇలా బాగుందా లేదా అని చూసుకొని అప్పుడు స్వామికి సమర్పించింది. కాబట్టి ఇక్కడ నేనైతే అలాంటివి మా వాళ్ళకు కూడా, మన వాళ్ళకి, మా దత్తబిడ్డ కూడా అదే చెప్తాను. నాన్న మీరు ఈరోజు డేట్ వచ్చింది నేను చదవకూడదు, ఈరోజు ఇంకోటి వచ్చింది నేను ఇలా చేసుకోవద్దండి. మీకు ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్త శుద్ధి లేని శివ పూజ ఏలరా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే చిత్తం ఉండాలి కదా అక్కడ. నీ చిత్తం అట్లా లేకుండా నువ్వు అక్కడ మనసు అట్లా పెట్టుకుంటే ఎట్లా? అట్లా కాదు. నీ మనసు చిత్తం దాని మీదే పెట్టు. ఖచ్చితంగా పనులు అవ్వకుంటే అప్పుడు నన్ను అడుగుని నేను నిజంగా ఒక రకంగా ఛాలెంజ్గా చెప్తానన్నమాట. వాళ్ళు అలాగే చదువుతారు. ఈరోజు ఎంతమందిలో ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు, కారు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు తల్లి. అన్నీ ఏది అంటే భౌతికంగా అడగచ్చా అంటే భౌతికంగా కూడా అడగాలి. పాపం వాళ్ళ కోరికలు ఉంటాయి. మరి ఆ కోరికలన్నీ చంపుకొని ఉండమని చెప్పలే భగవంతుడు. ఆ డబ్బులు కావాలి. మరి పాపం వాళ్ళు ఇంట్లో సంసారం చేయాలంటే, ఇంట్లో కుటుంబం పోషించాలంటే డబ్బులు కావాల్సిందే కదా. కాబట్టి అవన్నీ చేస్తేనే ఇస్తాడా అమ్మ అని మీరు అడగచ్చు. పూర్వజన్మ యొక్క ఆ కర్మలన్నీ, ఆ సంస్కారాల మూలన మనకి ఈ జన్మలో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాన్ని తొలగించుకుంటే గురువు అనుగ్రహం కలిగితే మనకు సర్వ తీర్థక్షేత్రాలు గురు పాదాల దగ్గర ఉంటాయి. కాబట్టి గురువు తప్పకుండా మనకి ఇస్తాడమ్మా నాన్న. శ్రద్ధ, భక్తి, సహన శక్తి. శ్రద్ధ, భక్తి, గురువు సహన శక్తి, అర్చనార్పణ, ఆత్మానురక్తి సాధించగలిగితే సద్గురువు దొరకునని పరమార్థమందగా పదమతడు చూపునని. సో ఇక్కడ ఆత్మశుద్ధి చేసుకోవడమే అన్నిటి ఆంతర్యం. అంతే కదమ్మా? అవునా అమ్మ. మనకి ఇంత వివక్షపూరిత వాతావరణాలు చాలా చోట్ల చూస్తూ ఉంటాం. కానీ గురువులు కావచ్చు, భగవంతుడు కావచ్చు, మనకి వేద పురాణ ఇతిహాసాలు అన్నీ చెప్తున్నది అందరం ఒక్కటే, అందరం దేవుడి బిడ్డలని చెప్పి. మరి భగవంతుడి కటాక్షంతో ఈ సృష్టి ఇలా ఏర్పడినప్పుడు ఎందుకమ్మా ఇంత వివక్షపూరిత వాతావరణం ఉంది? అది వాళ్ళ సంస్కారాలను పోగొట్టలేం కదా నాన్న. ఇప్పుడు పూర్వ జన్మాన్ని తీసుకొచ్చిన వాసనలు ఉంటాయి కదా, ఆ వాసనల్ని మనము పోగొట్టలేమన్నమాట. కాబట్టి వాళ్ళతో మనకేం పని, మన జీవితం మందే కదని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవాలి తప్ప చాలా ఈ పూజలు చేసినా ఎంత చేసినా మాకేం అవ్వలేదమ్మా, మాకేమి ఇది జరగట్లేదమ్మా అని చాలామంది కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, నాన్న మీరు పూజలు జరుగుతున్నాయి అని పూజ ఏదో లాంఛనంగా అట్లా చేయొద్దండి. నేను మానవాళ్ళకి ఏం చెప్పిస్తానంటే, ఇప్పుడు సపోజ్ ఎవరికైనా మన బిడ్డలకు ఉద్యోగం లేదు కదా, నేనేం చేస్తానంటే భగవంతుడా ఆ పాపకి ఉద్యోగం వచ్చేలా చూడు అంటాను. ఎవరికి? నా పిల్లల కోసం కాదు, పక్కన వాళ్ళ పిల్లల కోసం. వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదంట, వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయి స్వామి, వాళ్ళకు చాలా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారు, అలా చెయ్యి అని వాళ్ళ కోసం మనం ప్రార్థిస్తే మన కష్టాలు తీరిపోతాయండి. చూడండి ఇది ఎలా ఉందో, లాజిక్ చూడండి ఎలా ఉందో. కర్మని అలా కూడా ధ్వంసం చేసుకోవచ్చు. కానీ అలా తీరుతుంది అని మనం అక్కడ చేయక్కల్లా. మనం చాలా స్వార్థం లేకుండా ఆ బిడ్డల కోసం మనం అడిగితే మన బిడ్డలకు కూడా స్వామి చూసుకుంటాడు. సో మన జన్మలు అలా గడుస్తున్న కొద్దీ మనకి రావాల్సినవి ప్రాప్తం ఉన్నవన్నీ మనకు అలా ఉంటాయి నిక్షిప్తంగా. మనం ఈ జన్మలో మనకి అది రాసిపెట్టి లేకపోయినా గురువు కటాక్షంతో పూర్వజన్మలోది కానీ వచ్చే జన్మది కానీ మనం ఆ కర్మని సంపూర్ణంగా తొలగించి వేయచ్చు అంటున్నారు. ఖచ్చితంగా నాన్న.
ఖచ్చితంగా తొలగించుకోవచ్చు. ఇప్పుడు కూడా చెప్పాను కదా, గురు చరిత్ర మనకు దాంట్లో పూర్వజన్మల కర్మలన్నీ తొలగించుకోవచ్చు అని చెప్పిందనమాట. మన పని మనం చేసుకుంటూ పోతాం, అది వేరే విషయం. కానీ గురువు యొక్క కటాక్షం ఉంటే, ఎందుకంటే గురు మహిమా అపార మహిమా గురు మహిమ అపారం. గురు మహిమ ఇంకా అన్కండిషనల్ గురువుది. కాబట్టి ఆ గురువు కర్మల్ని కూడా కరిగించగల శక్తి ఆ గురువుకు ఉంది. మనం పట్టుకున్న ఏ గురువుకైనా కావచ్చు. ఇక్కడ దత్తాత్రేయుడు అని నేను చెప్పను, బాబా అని నేను చెప్పను. మనం లివింగ్ ఒక గురువుని తీసుకొని గురువుని పద్దాకు మారుస్తూ ఉంటారు జనాలు. ఈ గురువు దగ్గర ఈరోజు కాలేదంటే ఇంకో గురువు దగ్గరికి వెళ్ళడం, నీకు ఎక్కడ పోయినా అదే. అంటే నీలో వాసనలు సరిగ్గా లేవు కాబట్టి నీకు అలాంటి ఒక చుక్క ఎదురవుతుంది, అంతే కదా. కాబట్టి ఆ వాసన ఉన్నప్పుడు గడ్డి చిన్న చెట్టును ఒక గరికిన గురువుగా చేసుకునే వాళ్ళు కూడా ఉండి ఈరోజు గొప్ప అత్యంత అద్భుతంగా జీవితాన్ని మలుసుకోగలిగారు కదా. అంటే ఇక్కడ కేవలం గురువు అంటే నమ్మకం, గురువు అంటే విశ్వాసం, గురువు అంటే సేవ, ఇంత గురుభక్తిని గురించి చెప్తుంది కాబట్టి గురు చరిత్రను చదివి ఈరోజు అత్యంత అద్భుతంగా ఫలితాలు పొందగలిగారు తల్లి. అమ్మ, తమరితో కలిసి పారాయణం చేయాలంటే భక్తులు ఏం చేయాలి? ఇప్పుడు కోర్స్ ఇది వీక్షిస్తున్న వాళ్ళందరూ దాదాపు మీతో కలిసి పారాయణం చేసి చాలా అనేక అనుభవాలు పొందిన వారే. కొత్త వారు చూస్తున్న వారి కోసం మరి మీ దత్తబిడ్డల కుటుంబంలో చేరాలంటే ఏం చేయాలి? చేరాలంటే నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ప్రస్తుతం గురుచరిత్ర 108 సార్లు గ్రూప్లో గట్టిగా కాదు, అంటే నెమ్మదిగా చాలామంది పాపము గ్రూపులు పెట్టి మేము 2 అధ్యాయాలు ఇచ్చేసామమ్మా అని ఏదో చేసుకుంటూ ఉంటారు. అది కూడా ఒక కొంచెం బెటర్ అనుకుంటా. కనీసం బుక్ అన్న తీస్తారు కదా వారానికి 1 రోజు అనుకుంటా. కానీ మన దాంట్లో అలా లేదు. ప్రతిరోజు పొద్దున 6ంటికి మొదలైతే సాయంకాలం 6 ఒక ఛానల్ లాగా అలా జరిగిపోతుంది అన్నమాట. అలా జూమ్ మీట్లో అందరూ చేరి, ఇప్పుడు మీకు ఇచ్చాను అనుకోండి, స్వప్నమ్మ గారు 2వ అధ్యాయం లేదా నాకు 3వ అధ్యాయం, ఇలా చేసుకుంటూ ఉంటాం. గట్టిగా పైకి చదువుతారనమాట అందరూ. గట్టిగా చదివితే వాళ్ళకి ఇంకా అందరూ వింటారు, మిగతా వాళ్ళందరూ వింటారు. ఇంట్లో వాళ్ళ మీట్లో పెట్టేసి వింటారు. దాని మూలన చాలా వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. అంతే కదా మరి, వాళ్ళ ఓపిక ఉన్నంతసేపు వింటారు, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ వింటారు. అలా చాలా అనుభూతులు పొందారు. కాబట్టి మన గ్రూప్లో గురుచరిత్ర 108 సార్లు అయింది. అలాగే శ్రీపాదవలో చరితామృతం పెద్ద గ్రంథం నాన్న, దాన్ని మేము అసలు అనుకోనే లేదు. 108 సార్లు అది కూడా పారాయణం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం సచ్చరిత్ర జరుగుతుంది అనమాట. సచ్చరిత్ర 2 గ్రూపులు ఫుల్ అయిపోయి మళ్ళీ 3వ గ్రూప్ కూడా, అంటే రోజు 100 మంది రోజు బాబా పారాయణం కూడా చేస్తూ ఉంటారు. అలాగే 3 నుంచి 4 వరకు నాది బాబా కావచ్చు, లేదంటే మహాత్ముల చరిత్రలు కావచ్చు, గురు చరిత్ర, ఇవన్నీ చెప్పుకొని చదివితే కాదు కదా అని దాని విశ్లేషణ కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట గ్రూప్లో. అయితే మన గ్రూప్లో చేరాలంటే, బయట కొత్తగా ఇప్పుడు మీరు అన్నట్టు చేరాలంటే నా నెంబర్ ఇస్తానమ్మా. దానికి జై గురుదత్త అని వాట్సాప్లో పెడితే, వాళ్ళ జై గురుదత్త అని వాట్సాప్లో పెడితే నేను మన గ్రూప్లో యాడ్ చేస్తాను అనమాట. వాళ్ళు కొత్త వాళ్ళు, అమ్మ ఇట్లా మేము చదవాలి, మేము చేరాలంటే వాళ్ళు అట్లా చదువుతారనమాట. అంటే అందరు కూడా అలా వచ్చిన వాళ్ళే నాన్న. ఈరోజు మన గ్రూప్లో ఉన్నవారంటే ఒక హైదరాబాదు, గుడివాడ ఇలా కాదు నాన్న, బళ్ళారి, తర్వాత వచ్చి కేరళ నుంచి, తర్వాత చెన్నై, తర్వాత బెంగళూరు, చిత్తూరు, తిరుపతి, హైదరాబాదు, చాలా చాలా దూరం, రాయచోటి, చాలా చాలా దూరం, పైగా యుఎస్ నుంచి, అలా అందరూ కూడా లండన్ నుంచి అలా వింటారు మా అమ్మని అంతా సత్సంగా. కానీ ప్రధానంగా సనాతన సంప్రదాయాన్ని ఆచరించే వారు మాత్రమే వస్తారు కదమ్మా గురు పరంపరలోకి? కాదు నాన్న, అది ఒకటి. గురువు అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు అనమాట. అదొకటి మెయిన్. గురువు అనుగ్రహం ఉన్నవారు మాత్రమే అది ఖచ్చితంగా బిడ్డల కుటుంబంలోకి చేరుతారు, అర్హత గానీ అవకాశం గానీ సంపాదించుకుంటారు. నిజం, ఇది నిజం. ఎందుకంటే సనాతన ధర్మం అంటే వాళ్ళు అది ఇంకా అన్నిట్లో వస్తారు. అంటే భగవంతుని పూజించడం ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు గురువు అక్కడ ఫిల్టర్ చేస్తాడు నాన్న. అక్కడ ఆ పూజల్లో నుంచి ఫిల్టర్ చేసి గురువు దగ్గర చేరండి రా అని చెప్పేసి అని దత్తుడు లాక్కోలేడు నాన్న. అసలు ఆయన ఒక్కసారి మనం పట్టుకుంటే ఆయన మనల్ని వదిలిపెట్టాడు అనమాట. నాన్న నేను ఎన్నిసార్లు అడుగుతాను, నా తిరగలేకపోతున్నాను, నా వల్ల అది ఇంకా నన్ను ఎందుకు ఇట్లా అని మామూలుగా ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటాను. భగవంతునితో మాట్లాడతాను అంటే ఎట్లా, ఎందుకంటే మన నవవిధ భక్తుల్లో భగవంతుని పూజించేదానికి 9 రకాల భక్తి ఉంది కదా. శ్రవణము, మననము, అర్చన, నిధిధ్యాసం ఇవన్నీ. కాబట్టి భగవంతునితో చెలిమి చేయాలా అంటాను. అంటే భగవంతునితో స్నేహం చేయాలి అంటాను. నీకు ఒక కష్టం వచ్చింది, పక్కన వాళ్ళో లేదా ఎవరో ఫ్రెండో లేదా ఇంకొకరు చెప్పి వాళ్ళని అసలు ఇంకా మనం అల్లరిపాలు అవ్వడం తప్ప ఏమీ లేదు కదా. వాళ్ళు మన కష్టం తీర్చరు. కానీ కష్టం తీర్చేది ఒక్క భగవంతుడు మాత్రమే. కాబట్టి అక్కడ నిల్చొని నీ బాధ, నీ ఉక్రోషం, లేదా నీ ఆర్తి, లేదా నీకు ఒక కష్టం వస్తేనే కదా భగవంతుని చెప్పాల్సింది. మనకు కలిగిన సంతోషం వచ్చినప్పుడు కూడా భగవంతుని చెప్పాలి. అవును.
మా అందరూ చాలామంది కష్టం వచ్చినప్పుడే స్వామి నాకు ఆ కష్టం, స్వామి నా వల్ల కాలా అని చెప్పేసుకుంటాం. కాదు, స్వామికి సంతోషం. స్వామి ఇదిగో ఈ ఇల్లు నువ్వు కొనిచ్చావా, బా చాలా ఆనందం. ఇదిగో ఈ కారు కొనిచ్చావా, చాలా ఆనందం. ఇదంతా చాలా ఆనందం అని చెప్పేసి అట్లా భగవంతునితో మనం మాట్లాడుకుంటూ ఉండాలన్నమాట. అది స్వామి వింటారు నాన్న. నేనైతే ఆ పనే చేస్తాను. మన వాళ్ళని కూడా అలాగే చెప్పిస్తా. అమ్మ మీరు ఏ కష్టం వచ్చినా పక్క వాళ్ళకో ఎదుటి వాళ్ళకో చెప్పి ఫోన్ చేసి బాధపడి మీరు ఇలా చేసుకోవద్దండి. మీరు భగవంతునితో మాట్లాడడం నేర్చుకోండి నాన్న. కుచేలుడు ఏం చేశాడు? పిడికేడన్ని అటుకులతో నిన్ను చేరుదామంటే కుచేలుణ్ణి నేను కాదురా కన్నయ్యా, అంత చెలిమి నాకు ఇవ్వరా కన్నయ్యా అని ఆ చెలిమి అడగాలి. అంటే స్నేహం, నీతో నేను ఎప్పుడు దగ్గరగా మాట్లాడి దగ్గరగా నీకు సేవ చేసుకొని దగ్గరగా నిన్నే చూస్తూ భాగ్యాన్ని ఇవ్వు స్వామి అని మనం అట్లా, అదే ప్రార్థన అంటే అదే నాన్న. ప్రార్థన అంటే మనం ఏంటంటే శ్లోకాలు చదివేసి చేస్తే ప్రార్థన అనుకుంటాం కాదు. కదా మనకున్న ఆర్తిని భగవంతుని దగ్గర అట్లా చెప్పుకోవడం కూడా ప్రార్థనే నాన్న. అవునమ్మా, నిజమే. అది అదే అంటే ఏ విధంగానైనా సరే భగవత్ స్మరణ అన్నది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం కదా. అది మనం కష్టం చెప్పుకుంటూ అవ్వచ్చు, సంతోషం పంచుకుంటూ అవ్వచ్చు. ఏమీ జరగనప్పుడు ఇంకా నేనేం చేయాలి అని అడగడంలో ఉండొచ్చు. అవునా, నా కర్తవ్యం ఏమిటి అని అడగాలి. అది అన్నీ అడగాలి. మనకేమి లేదు, మనకి ఇంట్లో ఇది కావాలి, స్వామి ఇదిగో నాకు ఇది లేదు. నేను మా చిన్న పిల్లవాడిలాగా స్వామిని ఎప్పుడు నా పిల్లవాడు అనుకుంటాను. అందుకే ఎక్కడ పోయినా నేను ఆ శ్రీపాద స్వామిని ఆ దత్తాత్రేయుని తీసుకుని నేను ఎక్కడ పోయినా అని కూడా జనరల్గా అది కూడా తప్పమాట. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన అనుకంటే మేము వెళ్తాం అన్నారు. వారు తీసుకెళ్తారు మిమ్మల్ని. ఖచ్చితంగా వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఆయనతో మాకు ఒక మహారాణి భోగం అన్నమాట. మాకందరికి, నాకే కాదు మనతో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ అంతరాలయ దర్శనానికి వెళ్ళి మమ్మల్ని ఎంతో అద్భుతంగా అన్నవరంతో సహా పిఠాపురం ఎక్కడ వెళ్ళు మాకు లోపలికి వెళ్ళి దర్శన భాగ్యాన్ని ఇస్తారు. ఎందుకంటే మా గొప్పతనం కాదు, స్వామితో మేము ఉన్నాం కనుక. చాలా దివ్యంగా ఉందమ్మా వింటూ ఉంటే. అమ్మ మీతో ఇవాళ ఒక సిద్ధమంగళ స్తోత్రం తమరు పాడితే మేము అందరం గొంతు కలుపుతాం. మీరు కూడా అద్భుతంగా పాడాలమ్మా. ఇప్పుడు మన వాళ్ళ కోసం మీకు సంగీతం వచ్చు, మీరు చాలా అత్యంత అద్భుతం అని చెప్పేసి మన శ్రీనివాస్ గారు మన వాళ్ళందరికీ చెప్పారనమాట. నేను కూడా మీ చాలా ఇది చూస్తూ ఉంటాను నేను నిజంగా. ఎందుకంటే మీ ఆ మాట్లాడే పద్ధతి అంతా నాకు చాలా ఇష్టం అనమాట మీరంటే. ఇది కూడా స్వామి కృపేనా తల్లి నాకు కూడా. ఇది కూడా స్వామి, నేను అనుకుంటాను ఎవరైనా కలవాలి అనుకుంటే స్వామి ఏదో ఒక రకంతో ఇలా తీసుకోదు అని స్వామిని అడుగుతా. నేను పలానా వాళ్ళని కలవాలి అనుకుంటే స్వామి ఇంకొక మా శ్రీనివాస్ ద్వారా ఇలా తీసుకొస్తారనమాట. అంటే ఏంటంటే ఇవన్నీ స్వామి కృప కదా. అంటే మీరు సిద్ధమంగళ స్తోత్రం ఇవ్వడం, మీరు కూడా చదువుతాననడం నా జన్మ ధన్యం అయిపోయింది బంగారు. మా జన్మ ధన్యం. మీరు ఎంత సరళంగా అసలు భగవంతుడు అంటే ప్రేమతత్వం, గురువు అంటే కాస్త నమ్మకం, కాస్త శరణాగతిలోకి వెళితే చాలు అన్ని కటాక్షాలు వస్తాయని ఎంత హాయిగా చెప్పారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కష్టతరంగా చేసేస్తాం మన ప్రక్రియల్ని భగవంతుడు చేరుకోవడానికి, గురువుని చేరుకోవడానికి, అప్పుడే చాలామందికి ఒక జంకు, ఒక సందేహం, అయ్యో ఒక 2 అడుగులు వెనక్కేసి మన వల్ల కాదేమో అనుకుంటారు. మీరు చెప్పిన అతి సరళమైన మార్గం ప్రేమతో గురువుకి సమర్పించుకోవాలి మనం అని చెప్పి. సో చాలా గొప్పగా ఉందమ్మా. మీరు చేస్తున్న యజ్ఞంలో తప్పకుండా మీరు సఫలీకృతులు అవుతారని భగవంతుడి కటాక్షం మీకు మెండుగా ఉంది, గురువుల కటాక్షం అని మేమందరం విశ్వసిస్తున్నామమ్మా. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ. నేను గురు చరిత్ర కూడా చాలామంది అడుగుతుంటారు నాన్న, అమ్మ మేము ఈరోజు డేట్ వచ్చింది లేదా సచరిత్ర డేట్ వచ్చింది మేము ఇది చేసుకోవాలన్నా అని పాపం చాలామంది అడుగుతూ ఉంటారు. నేను వాళ్ళకు ఏం చెప్తానంటే నాన్న, ఇది కేవలం మనకేంటంటే ఆ ధైర్యం ఉండాలి. మనకి ఎందుకు పెట్టారో ముందు అసలు అవన్నీ ముట్టుకోకూడదు ఇవన్నీ అనేసి ఎందుకు పెట్టారో ముందు అవన్నీ తెలుసుకోగలగాలి. ఇప్పుడు తెలుసుకోకుండా మనము అంటే భయం లేకుండా ఉండాలి. ముందు అది ఏమవుతుందో అని ముందు అది వదిలేయండి ఫ్రీగా. కాబట్టి మీరు అంత మీకు భయం కదా, చక్కగా ఇప్పుడు సెల్ వచ్చినాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొని అలా చదువుకుంటా పోండి. అది ఒక వంక 5 రోజులు అదొక వంక, ఇంకొక ఊరెళ్తే ఒక వంక 5 రోజులు ఇక్కడ ఇట్లా అనుకోకూడదు నాన్న. రోజు నిరంతరం జరిగే స్మరణ ఎవరు ఆపగలుగుతాం చెప్పండి. మనము ఎక్కడ పోయినా నేను ఇలా కూర్చుంటా, గురుచరిత్ర మొత్తం అన్నీ మననం చేసుకుంటూ ఉంటా, మరి దాన్ని ఆపగలుగుతానా? అంతే కదా. నా శరీరంలో వచ్చే మార్పులకి దానికి నాకు సంబంధం లేదు, నా మనసుతో చేసుకుంటున్నాను కదా, కాబట్టి నాకు అది ఇష్టం. నేను మన వాళ్ళకి కూడా అదే చెప్తాను బంగారు. అమ్మా మీరు పాడతారా? ఇప్పుడు మీరు పాడండి. అంటే నేను సంగీతంగా పాడతాను కదమ్మా. సంగీతంగానే పాడండి. మీరు మామూలుగా అందరూ కలిసి సరళంగా పాడుకునే విధంగా మీరు మా చేత వాళ్ళ పారాయణం చేస్తే ఒకసారి పాడిస్తే మేము కూడా నేర్చుకుంటాం.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవిత్ర కాటక చయన పుణ్య ఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. दो चौपाती देव लक्ष्मी घन संख्या बोधित श्री चरण, जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंड श्री विजयी भव. पुण्यरूपिणी राजमाम्बसुत गर्भ पुण्यफल संजाता, जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंड श्री विजयी भव. सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा, सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा, जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंड श्री विजयी भव. नित्यनि विहार मधुमति दत्त मंगल रूप, जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंड श्री विजयी भव. जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंड श्री विजयी भव. जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंड श्री विजयी भव. బా చాలా 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 అద్భుతం. ఇది ఒక్కసారి చూస్తే చాలా నాన్న ఇలా అంతే. చూడండి ఎక్కడైనా ఇతర ఆలోచనలు వచ్చాయి మనకి రాలా. నోటుని ఎందుకు చదవమని చెప్తామంటే ఆలోచనలంతా పోయి కనీసం ఈ ఒక్కసారైనా కనీసం మనసు స్థిరంగా నిలబడుతుందేమో అని అలా 3 గంటలు అలా 4 గంటలు కష్టపడితే కానీ ఆ ఒక్కసారి చదివిన స్థిరత్వం రాదు కదా. మీలా ఒక్కసారి చదివితే ఇలా చాలా బంగారు. మేము కారెక్కిన ప్రయాణాలు కానీ ఎక్కడ సరే స్టార్టింగ్ కూర్చోగానే ఇదే స్తోత్రం. అందుకనే నిర్మల ప్రేమ దైవం ఈ పుస్తకాన్ని నేను బ్యాగ్లోనే పెట్టుకుంటాను. ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుకుంటూ హాయిగా అంటే ఒక శక్తిని పొందుతూ ప్రయాణం చేయొచ్చమ్మా. మీతో ఈ సంభాషణ నిన్నటి నుండి మొదలైన ప్రయాణం చాలా గొప్పగా ఉంది. గురువుల అనుగ్రహం అందరికీ కలగాలి, దత్తబిడ్డల కుటుంబం ఇంకా మరింత పెద్దదవ్వాలి, అందరూ కలిసి చేరాలని కోరుకుంటున్నాం అమ్మా. ఇవాళ థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. జై గురుదత్త.